హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా తెలుగు ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజంతా నాకు మార్నింగ్ క్లీనింగే సరిపోయింది. వెడ్స్డేది ఇది. సో ఆ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను పిల్లలకి టిఫిన్ అది పెట్టేశాను. వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళు అక్కడే పక్కనే ఆడుకుంటున్నారు. సో నేను ఈరోజు మునక్కాయ ఎగ్ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నానండి. సో దానికోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఒకటి అనుకున్నాను, అదొకటి అయిపోయింది. మీరే చూస్తారు వ్లాగ్లో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను అటు పక్కనేమో ఎగ్స్ పెట్టేస్తున్నాను. నాలుగు ఎగ్స్ పెట్టాను. ఇవతల వైపు ఏమో రైస్కి రెడీ చేశాను. మనం రైస్ వండుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెడితే బాగుంటుంది. రైస్ కూడా మనకు కూడా మంచిగా అరుగుదల అనేది బాగుంటుంది. సో నాకు టైం లేదు కదా, నేను అందుకని తొందరగా పెట్టేశానండి. ఆ తర్వాత నేను కర్రీ రెడీ చేస్తున్నాను. పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేస్తున్నాను. ఆ తర్వాత యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అవ్వాలి. కాస్త పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో నేను పసుపు కూడా వేసానండి. పసుపు కరివేపాకు వేసాను. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసాను. ఇవి మనకి కాస్త మగ్గిన తర్వాత మనం మునక్కాయ యాడ్ చేస్తాము. అయితే నేను మునక్కాయ టమాటా ఎగ్ కర్రీ చేద్దాము అని ప్రిపేర్ చేశాను. సో మీరే చూస్తారు వ్లాగ్లో ఏమైందో. ఆ తర్వాత నేను యాడ్ చేశాను సాల్ట్, ఆ తర్వాత కారం. అవి నేను ముందే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే టమాటానే కదా, మనకేం మాడడం అడుగంటడం అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఇలాంటి కర్రీస్లో నేను ముందుగానే అలా కలిపి వేస్తాను. ఆ తర్వాత నేను మునక్కాయ యాడ్ చేశాను. అదే ముందు ఉడకబెట్టలేదు, మామూలుగా పచ్చివే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఇలా కలిపేసుకోవాలండి. మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేస్తాము, లేకపోతే మీరు ఆ చింతపండు పులుసు కూడా స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు చెప్పాను కదా, నేను ఇందాక 4 ఎగ్స్ ఉడకబెట్టానని, కానీ ఇప్పుడు ఒక్కటే వేసాను. అసలు ఏం జరిగిందంటే, ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత నేను ఆ తొక్కు తీసి అక్కడ పెట్టేసి ఏదో పని ఉందని లోపలికి వెళ్ళాను. నేను వచ్చేసరికి 3 ఎగ్స్ బబ్లు అమ్ములు తినేసారండి. ఒక్కటే ఉంది, చూడండి ఎలా చూపిస్తున్నారు. నేను వచ్చేసరికి 3 తినేశారు. ఆ తర్వాత వాళ్ళ డాడీ వచ్చారు, అమూల్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట. చూడండి ఎలా తిన్నారో. ఆ ప్లేట్లో అయితే వేసేసుకొని తను అసలు బబ్లు అయితేనా మొత్తం ఆ వైట్ షర్ట్ మొత్తం ఖరాబ్ చేశాడు. ఆ ప్లేట్లో వేసేసి ఆ ఫేస్ నిండా అయింది. సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో వీళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? సో చాలా సింపుల్గానే ఉంది కదా. సో అదండి, నేను ఎగ్స్ అక్కడ పెట్టాను కదా, 3 ఎగ్స్, 1 కాదు 2 కాదు 3 ఎగ్స్ తినేశారు. సో ఒకటి ఎట్లానో మిగిలింది వాళ్ళ నాన్న కోసం. చూడండి ఇంకా తింటూనే ఉన్నారు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.